హలో అండి, వల్లీస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మనము ఆలూ పరాఠా ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇది బ్రేక్ఫాస్ట్ రెసిపీగా చాలా బాగుంటుంది. బయట అందరూ మైదా పిండితో ఈ ఆలూ పరాఠాని చేస్తారు. ఈరోజు మనం గోధుమ పిండితో ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికోసం ఒక కప్పుడు గోధుమ పిండి, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ మొత్తం పిండికి పట్టేలాగా బాగా కలుపుకోండి. ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ పిండిని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. మనం ఎంత గట్టిగా ప్రెస్ చేస్తూ పిండిని కలుపుతామో అంత బాగా పరాఠాలు వస్తాయి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకోండి. ఈ పిండిని ఒక అరగంట పాటు పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టఫింగ్ కోసం నేను ఇక్కడ 3 ఆలూలను తీసుకున్నాను. వీటిని ఉడకపెట్టుకొని మ్యాష్ చేసుకొని ఉంచుకోవాలి. వీటిలో ఇప్పుడు తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం తరుగు, కొత్తిమీర, కసూరి మేతి ఎక్కువ వేసుకుంటే పరాఠా టేస్ట్ అన్నది చాలా బాగుంటుంది. కొంచెం పసుపు, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని ఇవన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. వీటిని ఇప్పుడు బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకుందాం. ఈ సైజులో చేసుకుంటే సరిపోతాయి. అన్నింటినీ ఇలాగే ప్రిపేర్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. మనము ఏ సైజులో అయితే ఆలూ బాల్స్ని తీసుకున్నామో అంతే పిండిని తీసుకోండి. తీసుకొని కొంచెం ఒత్తటానికి పిండిని కూడా ఎక్కువగా తీసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకొని ఈ మధ్యలో మనము పక్కన ఉంచుకున్న స్టఫింగ్ బాల్ని ఇందులో పెట్టుకోవాలి. పెట్టుకొని ఇలా ఫోల్డ్ చేసుకుని మీరు ఆ పైన పార్ట్ని తీసేయచ్చు, లేకపోతే అలా ఫోల్డ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా మధ్యలో మాత్రమే ప్రెస్ చేస్తూ స్టఫింగ్ని చివరికి తీసుకురావాలి. మీరు చివర్లు ప్రెస్ చేశారు అని అంటే స్టఫింగ్ అంతా బయటికి వచ్చేస్తుంది. అందుకని మధ్యలోనే ప్రెస్ చేయాలి. చూసారు కదా, చపాతీని రోల్ చేసుకునేటప్పుడు కూడా ఇలా మధ్యలోంచి చివరికి మెల్లిగా ప్రెస్ చేసుకోవాలి. అప్పుడు స్టఫింగ్ అస్సలు బయటికి రాదు. పరాటాలు కూడా చాలా బాగా నీట్గా వస్తాయి. పరాటాలు చేసేటప్పుడు ఒత్తటానికి పిండిని ఎక్కువగా వేసుకోవాలి. ఇప్పుడు ఒక పెనం పెట్టుకొని పరాటాలను అటు ఇటు కాల్చుకొని 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ బటర్ అయినా వేసుకోవచ్చు, గీ కానీ వేసుకోవచ్చు. వీటికి బటర్, ఘీనే టేస్ట్ ఎక్కువ ఇస్తుంది పరాటాలకి. ఆయిల్ కూడా వేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా అన్నింటినీ ప్రిపేర్ చేసుకోవాలి. ఎంతో టేస్టీ అయిన పరాటాలు రెడీ అయిపోయాయి. వీటిని రైతాతోటి, ఏదైనా పికిల్స్ ఉంటే పికిల్స్ తోటి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. నా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.